కర్ణ కుంతీదేవి కుమారుడు. కుంతీదేవి యాదవ వంశరాజు వసుదేవుడి తండ్రి అయిన శూరసేనుడి పెద్ద కుమార్తె. ఆమె మొదటి పేరు పృథ. పృథను కన్న తండ్రి ఈ శూరసేనుడు. ఈ వసుదేవుడి కుమారుడే శ్రీకృష్ణుడు. తన మేనత్త కొడుకైన కుంతిభోజుడికి పిల్లల్లేని కారణంగా శూరసేనుడు తన పెద్ద కూతురైన పృథను ఆయనకు పెంపకమిచ్చాడు. పృథ కుంతిభోజుని ఇంట పెరగటం చేత కుంతిగా పేరు తెచ్చుకుంది. కుంతిభోజుని ఇంట అతిథి సత్కారాలు గొప్పగా జరుగుతూ ఉండేవి. చిన్నప్పటి నుండి కుంతీదేవియే ఇవన్నీ చూసుకుంటూ ఉంటుండేది. ఒకనాడు దుర్వాస మహర్షి వచ్చాడు. కుంతి సకల మర్యాదలతో ఆ మహర్షిని సంతృప్తిపరిచింది. సంతోషించిన దుర్వాసుడు కుంతి ఏ దేవతను ప్రార్థిస్తే అతడు ఆమెకు పుత్రులను ఇవ్వగలడని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనే కుతూహలంతో తపనతో ఒకనాడు కుంతి ఒంటరిగా గంగా నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ సూర్యునకు అర్ఘ్యం ఇచ్చి తనకు సూర్యుని వంటి పుత్రుడు ప్రసాదించమని మంత్రాన్ని జపించింది. సూర్యుని వరప్రసాదంగా కన్యగా ఉన్న కుంతికి కానీనుడుగా సద్యోగర్భములో వెంటనే గర్భం దాల్చిన పరిస్థితిలో కర్ణుడు కుంతికి జన్మించాడు. కుంతి పరిపరి విధాల దుఃఖించింది. అప్పుడు సూర్యుడు పంపిన రత్న ఖచ్చితమైన స్వర్ణ పేటికలో ఆ శిశువును కుంతి ఉంచి అశ్వనదిలో వదిలి వెళ్ళిపోయింది. ధృతరాష్ట్ర మహారాజుకు మిత్రుడు అతిరథుడు లేదా అధిరథుడు. ఇతడికే సూతుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ధర్మపత్ని భార్య రాధ. ఒకరోజు అతిరథుడు తన భార్యతో కలిసి గంగా స్నానాలు ఆచరిస్తూ ఉండగా కుంతీదేవి సూర్యుని వలన తాను కన్న కొడుకు కర్ణుణ్ణి ఉంచిన పేటిక జల ప్రవాహానికి కొట్టుకొని వస్తూ గంగలో స్నానం చేస్తున్న అతిరథునికి దొరికింది. అందులో ఉన్న కర్ణుణ్ణి తీసి తన ధర్మపత్ని రాధకు ఇచ్చాడు. అది మొదలు అతిరథుడు రాధ కర్ణుడికి తల్లి తండ్రి అయినారు. కర్ణుడు రాధ సూతుల పెంపకంలో దినదిన ప్రవర్ధమానుడై పెరిగాడు. ద్రోణాచార్యుడి వద్ద కూడా శిష్యరికం చేశాడు. పరశురాముడి వద్ద అస్త్ర విద్యలు నేర్చి విలువిద్యలో మేటిగా గొప్పగా తయారయ్యాడు. కురుకుమారుల అస్త్ర విద్య ప్రదర్శన జరిగినప్పుడు అందులో కర్ణుడు వెళ్ళి అర్జునుడిని అస్త్ర విద్య ప్రదర్శనను ఎదిరించి నిలిచాడు. ద్రోణుడి అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ సులభంగా ప్రదర్శించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. దుర్యోధనాదులు ఆనందించారు. దుర్యోధనుడు కర్ణుడి స్నేహాన్ని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరించి తాను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానని కోరాడు. అస్త్ర విద్యా ప్రదర్శన రంగంలో మొదట కర్ణ అర్జునుల మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. తర్వాత అస్త్ర శస్త్ర ప్రయోగాలతో ప్రదర్శన ప్రారంభమైంది. అది యుద్ధానికి దారితీస్తున్న తీరును గమనించి కృపాచార్యుడు వారిద్దరిని నివారించి, అర్జునుడు రాకుమారుడు, అతనితో యుద్ధం చేయాలంటే నీ తల్లి తండ్రి మొదలైన రాజవంశాది వివరణలు కావాలి. అప్పుడే అర్జునుడితో యుద్ధానికి అర్హుడవు అవుతావని కర్ణునితో అన్నాడు. అప్పుడు తన తల్లి తండ్రి అయిన రాధా సూతుల వివరాలు చెప్పక కర్ణుడు సిగ్గుతో మిన్నకుండిపోయాడు. అది గమనించిన దుర్యోధనుడు కృపాచార్యునితో, రాజు కానివాడు అర్జునుడితో యుద్ధానికి అనర్హుడు అయితే అందరి సమక్షంలో కర్ణుడికి తాను అంగరాజ్యం ఇస్తున్నట్లు ప్రకటించి పట్టాభిషిక్తునిగా చేశాడు. అది చూసి ఆనందంతో కర్ణుడి పెంపుడు తండ్రి అధిరథుడు సూతుడు వచ్చి కొడుకును కౌగిలించుకున్నాడు. కర్ణుడు సూతపుత్రుడని తెలిసి భీముడు అధిక్షేపించాడు. దుర్యోధనుడు భీమునకు తగిన సమాధానమిచ్చి కర్ణుణ్ణి వెంటబెట్టుకుని తన సోదరులతో వెళ్ళిపోయాడు. మహాభారతంలో ఈ ఘట్టం పాండవుల కౌరవుల మధ్య స్పష్టమైన విభజనకు నాంది అయింది. కర్ణుడి రంగప్రవేశంతో కౌరవులు పాండవులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి రాజును చేయడంతో కర్ణుడు జీవితాంతము దుర్యోధనుడి పక్షాన చేరి స్నేహితుడిగా ఉండిపోయాడు. దుర్యోధనుడు చేసిన మహా ఉపకారానికి కర్ణుడు చూపిన కృతజ్ఞతా భావం అది. ఇది ఇంతవరకు ఆది పర్వంలో జరిగిన కర్ణ చరిత. దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజుగా ప్రకటించింది మొదలు కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు అయినాడు. దుర్యోధనుడి ప్రతి పనిని సమర్థించాడు. దుర్యోధనుడి సంతోషమే తన జీవితం అన్నట్లు ప్రవర్తించసాగాడు కర్ణుడు. అందుకే సభా పర్వంలో పాండవులకు ఎన్ని అవమానాలు జరిగినా, చివరకు ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేసే ప్రయత్నాలు జరిగినా కర్ణుడు వీరుడై ఉండి కూడా ఎదిరించకపోగా సమర్థించాడు. ఎట్టకేలకు పాండవులను అడవులకు సాగనంపడంలో తన వంతు పాత్ర పోషించాడు.
కుమారాస్త్ర విద్యా ప్రదర్శనకు ముందే కర్ణుడు అంటే దుర్యోధనుడికి తెలుసు. ద్రోణాచార్యుడి వద్ద కర్ణుడు శిష్యరికం చేస్తున్నప్పటి నుండే కర్ణుడు అంటే దుర్యోధనుడికి తెలుసు. కర్ణుడి మద్దతుతోనే భీమునికి విషసర్పాలతో కరిపించడం దుర్యోధనుడు చేశాడు. కర్ణుడి మద్దతుతోనే దుశ్శాసనుడు ఏకవస్త్ర రజస్వల అయిన ద్రౌపదిని నిండు సభలోనికి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చాడు. పాండవులు నశించారు, మరొక భర్తను కోరుకో అని సభాపర్వంలో జూదం అప్పుడు కర్ణుడు అన్నాడు. దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడ మీదికి ఆహ్వానిస్తే మిన్నకుండిపోయాడు కర్ణుడు. ఇలా ప్రవర్తించడం వల్ల కర్ణుడికి ఖ్యాతికి అపఖ్యాతి కలిగింది. ఇక అరణ్య పర్వంలోన పాండవులు వనవాసంలోన ఉండగా అర్జునుడు పొందిన దివ్యాస్త్రాలను గురించి తెలిసిన ధృతరాష్ట్రుడు భయముతో దుర్యోధనుణ్ణి పిలిచి చెప్పాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి సార్వభౌమత్వాన్ని కీర్తించి నీ అధికారము దర్పము శత్రువులు చూసి దుఃఖించాలని ప్రేరేపించాడు. కర్ణుడి ఈ తరహా ప్రేరణ వల్లనే దుర్యోధనుడు ఘోషయాత్ర ఏర్పాట్లకు పూనుకున్నాడు. ఘోషయాత్ర నెపంతో అనగా ఆవులను రక్షించాలి అనే కారణంతో ధృతరాష్ట్రరాజును ఒప్పించి పాండవులున్న ద్వైతవనం చేరి వారిని అవమానించేందుకు కర్ణుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. విషయమంతా దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు అంగీకరించాడు. అందరూ కలిసి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు. దుర్యోధనుడు సపరివారంగా ఘోషయాత్రకు బయలుదేరాడు. అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడితో దుర్యోధనుడికి జరిగిన యుద్ధంలో కర్ణాదులు చిత్తుగా ఓడిపోయారు. దుర్యోధనుడు బందీ అయినాడు. తిరిగి ధర్మరాజు దయా భిక్షతో బంధ విముక్తుడైనాడు. అవమానం భరించలేని దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళక అక్కడే ప్రాయోపవేశానికి అనగా మరణదీక్షకు పూనుకున్నాడు. కర్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నించాడు. పాండవులు సుయోధనుణ్ణి విడిపించడం పౌరులుగా వారి బాధ్యత అని కర్ణుడు ఎంత సర్ది చెప్పినా దుర్యోధనుడు తన మరణదీక్షను మానలేదు. ఎట్టకేలకు దుర్యోధనుడు హస్తినాపురానికి వచ్చి కర్ణుడి సూచనతో వైష్ణవ యాగం చేశాడు. ఆ యాగం ముగిసిన తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి కర్ణుడి కవచ కుండలాలను దానంగా కోరగలడని తెలిపి సూర్యుడు ముందుగానే వచ్చి కర్ణుడి సహజ కవచ కుండలాల మహిమను గురించి చెప్పాడు. ఆ సందర్భంలో కర్ణుడు తన కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేటట్లుగా తన సహజ కవచ కుండలాలు తప్పక ఇంద్రుడికి దానం చేస్తానని దృఢ చిత్తంతో పలికాడు. కర్ణుడి ధర్మనిష్టకు మెచ్చి అతడిపై గల అభిమానంతో కర్ణుడికి ఏ విధంగానైనా మేలు చేయాలని భావించిన సూర్యుడు దేవేంద్రుడి అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని ముందుగా అడిగి తీసుకొని తర్వాత కవచ కుండలాలను దానం ఇవ్వవలసిందిగా చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి కవచ కుండలాలను కోరాడు. ఈ విషయం సూర్యుడు ముందుగానే కర్ణుడికి చెప్పి ఉండటం చేత వచ్చిన బ్రాహ్మణుడు దేవేంద్రునిగా కర్ణుడు గుర్తుపట్టాడు. సూర్యుడు చెప్పినట్లు ఆ బ్రాహ్మణుడికి కర్ణుడు స్వర్ణమయాలైన వస్తువులు ఇస్తానని చెప్పాడు. ఎంత చెప్పినా వినకుండా కవచ కుండలాలనే కోరడంతో కర్ణుడు దేవేంద్రుడి శక్తి ఆయుధాన్ని అడిగి తీసుకొని తన కవచ కుండలాలను ఇచ్చాడు. పాండవులను జయించి రాజసూయ యాగం కూడా చేయమని కర్ణుడు దుర్యోధనుణ్ణి ప్రేరేపించాడు. అదే సమయంలో తాను యుద్ధంలో అర్జునుణ్ణి చంపేంత వరకు తన కాలి గోళ్లు కూడా కడగనని కర్ణుడు శపథం చేశాడు. పాండవుల అజ్ఞాతవాస కాలంలో వారిని గుర్తించేందుకు గూఢచారులను నియోగించుమని కర్ణుడు దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. కీచకవధ తర్వాత పాండవులు మత్స్యదేశంలో ఉన్నారని భావించిన దుర్యోధనుడి ఆదేశం మీద దండయాత్రకు పూనుకున్నాడు. దక్షిణ గోగ్రహణం మొదటి రోజు జరగగా రెండవ రోజు ఉత్తర గోగ్రహణం జరిగింది. అప్పటికి పాండవుల అజ్ఞాతవాసం తీరిపోయింది. పాండవులు ఆ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఉత్తర గోగ్రహణ సందర్భంగా జరిగిన యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించి పారిపోయాడు. మళ్ళీ రెండవసారి కూడా అర్జునుడితో తలపడి పరాజయం చెందాడు. అర్జునుడు సంధించిన సమ్మోహనాస్త్రంతో మూర్ఛ పొందిన కర్ణుడి తలపాగాలను ఉత్తరుడు తన చెల్లెలు ఉత్తరకు బొమ్మ పుత్తికలకు కానుకగా తీసుకొని వెళ్ళాడు. పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది. వారు ఉపప్లావ్యం చేరి తమ రాజ్యం కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. ద్రుపద పురోహితుడు హస్తినాపురానికి రాయభారిగా వెళ్ళాడు. రాయభారి మాటలను భీష్ముడు సమర్థించాడు. కర్ణుడు ఆ మాటలను అధిక్షేపిస్తూ ద్యూత సమయాన్ని పాటించకుండా ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు బయటపడ్డాడని కర్ణుడి భావన. తండ్రి వాటా కావాలని లోభిత్వంతో అడగడం తగునా అని ధిక్కరించి కర్ణుడు పలికాడు. భీష్ముడు తాను లెక్క కట్టి చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ ఉత్తర గోగ్రహణంలో అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిన విషయం చెప్పి కర్ణుణ్ణి మందలించాడు. వాదోపవాదాలతో కార్యం చెడుతుందని భావించిన ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి ప్రార్థించి ఉపశమింపజేశాడు. సంజయ రాయబార విశేషాలను
ధృతరాష్ట్రుడి స్పందనను, దుర్యోధనుడి మాటలను కర్ణుడు విన్నాడు. దుర్యోధనుడు సంధికి సుముఖంగా లేడని తెలిసిన కర్ణుడు అతడికి అండగా నిలబడి తన బల పరాక్రమాదులు సభకు తెలిసేటట్లు చెప్పి దుర్యోధనుడు సంతోషించేటట్లు చేశాడు. తనకు తన గురువు పరశురాముడు ప్రసాదించిన అస్త్ర శస్త్రాలు ఉన్నాయి, ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం ఉన్నది, ఇంకా నాగస్త్రం కూడా ఉన్నది. నాకున్న ధనుర్విద్యా ప్రభావంతో యుద్ధంలో పాండవులను అందరినీ ఎదిరించి విజయం సాధించగలను. అర్జునుడు నా ఎదుట నిలవలేడు. యుద్ధభూమిలో పాండవ బలగాలను చెల్లా చెదురు చేసి విహరిస్తాను అని పలికాడు. కర్ణుడి మాటలను భీష్ముడు అధిక్షేపించాడు. కర్ణుడి అస్త్ర శస్త్రాలు అన్నీ అర్జునుడి ముందు ఎందుకు పనికిరావని, ఇంతకుముందు అర్జునుడి చేతిలో భంగపడినప్పుడు ఈ వీరాలాపాలు ప్రగల్భాలు ఏమైనాయి అని భీష్ముడు కాస్త కఠినంగానే మాట్లాడాడు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు కూడా కర్ణుడిని అధిక్షేపిస్తూ పలికాడు. భీష్ముడు తనను తిరస్కరిస్తూ మాట్లాడినందుకు కర్ణుడు తీవ్రంగా మనస్తాపం చెందాడు. మనస్తాపంతో కూడిన ఆగ్రహం, కోపం, రోషం, వేదన ముప్పిరిగొనగా భీష్ముడు మరణించేంత వరకు తాను యుద్ధభూమిలో అడుగు పెట్టనని, ఆ విధంగా తన బలం భీష్ముడికి తోడు లేకుండా పోతుందని అస్త్ర సన్యాసం చేస్తున్నాను అని శపథం చేసి సభ నుండి వెళ్ళిపోయాడు కర్ణుడు. శ్రీకృష్ణ రాయబారం కూడా విఫలమైంది. శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి బయలుదేరుతూ కర్ణుణ్ణి తన రథంపై ఎక్కించుకొని కొంత దూరం పోయిన తర్వాత కర్ణుడి జన్మ రహస్యాన్ని చెప్పి అతన్ని పాండవ పక్షంలోనికి ఆహ్వానించాడు. తన జన్మ రహస్యం తనకు కొంతవరకు తెలుసునని, కుంతీదేవి తనను కని గంగానదిలో వదిలిందని, పుణ్యాత్ములైన రాధాసూతులు తనను కన్న కొడుకులా పోషించి విద్యాబుద్ధులు చెప్పించారంటూ, వారికి నేను చేయవలసిన సేవలు మిగిలి ఉన్నాయి అంటూ, అవి నెరవేర్చడం కొడుకుగా తన ధర్మమంటూ, అంతేకాదు దుర్యోధనుడు అందరికంటే మిన్నగా తనను చూసుకుంటున్నాడని అంటూ, యుద్ధం ముంచుకు వస్తున్న ఈ సమయంలో సుయోధనుడి నమ్మకాన్ని ఒమ్ము చేసి రావడం ధర్మం కాదంటూ కర్ణుడు శ్రీకృష్ణుడి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ధర్మరాజు అంతటి మహితాత్ముడు యుద్ధంలో విజయం పొంది రాజ్యపాలన చేపట్టడం శ్రేయస్కరమని చెప్పి కర్ణుడు శ్రీకృష్ణుడిని వీడ్కొని తన రథమెక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అనుష్ఠానార్థం గంగానదికి వెళ్లిన కర్ణుణ్ణి కుంతీదేవి కలిసింది. అతడి జన్మ వృత్తాంతం తెలిపి పాండవ పక్షంలోనికి ఆహ్వానించింది. కర్ణుడు పాండవుల్లో అగ్రజుడు కావడం వల్ల అతడే రాజు అవుతాడని చెప్పింది. అదే సమయంలో ఆమె చెప్పినట్లు చేయడం శుభకరం అనే వాక్యాలు సూర్యబింబం నుండి వినిపించాయి. అయినా కర్ణుడు తల్లి మాటలను సున్నితంగా తిరస్కరించాడు. తన మీదనే ప్రాణాలు పెట్టుకొని ఉన్న పెంచిన తల్లి తండ్రిని వదిలి రాలేను అన్నాడు. తన ఎదుగుదలకు కారణభూతుడు, తననే నమ్ముకొని యుద్ధానికి దిగిన తన రాజు దుర్యోధనుడిని యుద్ధం ముంచుకొని వస్తున్న ఈ తరుణంలో వదిలి రావడం తన ధర్మం కాదన్నాడు. తానిప్పుడు పాండవ పక్షం చేరడం అర్జునునికి తనకు ఇరువురికి తలవంపులేనని చెప్పాడు. యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగిలిన 4 తమ్ములను వధించనని తల్లికి మాట ఇచ్చాడు. యుద్ధంలో తానో అర్జునుడో ఒక్కరే మిగులుతారని, అప్పుడు కూడా కుంతీదేవికి 5 బిడ్డలు ఉంటారని చెప్పాడు. ఇది దైవ సంకల్పమని ఎంచి కుంతీదేవి గృహానికి వెళ్ళిపోయింది. కర్ణుడు తన నిలవుకు చేరుకున్నాడు. అనుకున్నట్లే యుద్ధం అనివార్యం అయింది. హస్తినాపురంలోనూ యుద్ధ సన్నాహాలు ముమ్మరమయ్యాయి. దుర్యోధనుడు తన పక్షంలోని 11 అక్షౌహిణుల సైన్యానికి సేనానాయకులను నియమించాడు. అందులో ఒక అక్షౌహినికి కర్ణుడు సేనానాయకుడిగా నియమింపబడ్డాడు. కురుసేనలు కురుక్షేత్రం చేరాయి. అక్కడ దుర్యోధనుడు ప్రముఖ వీరులతో యుద్ధ మంతనాలు చేయసాగాడు. పాండవ బలగాలను సమూలంగా వధించేందుకు ఎంత సమయం పడుతుందని దుర్యోధనుడు భీష్ముణ్ణి అడిగాడు. భీష్మ ద్రోణాదులు తమ అభిప్రాయాలను చెప్పారు. అందరి మాటలు విన్న కర్ణుడు వివిధ అస్త్ర శస్త్ర విద్యా పారంగతుడైన తనకు పాండవ సేనా సమూహాన్ని సమూలంగా నాశనం చేసేందుకు 5 రోజులు చాలని పలికాడు. దుర్యోధనుడికి కర్ణుడు కుడిభుజం వంటి వాడైనను భీష్ముడు యుద్ధం చేసినన్నాళ్ళు తాను యుద్ధం చేయనని ప్రతినబూనిన కారణంగా భీష్ముడు 10వ నాడు యుద్ధభూమిలో నేలకు ఒరిగేంత వరకు కర్ణుడు యుద్ధభూమి వంక చూడనే లేదు. ఇది ఉద్యోగ పర్వం నుండి తెలుస్తున్న కర్ణుడి చరిత. ఇక భీష్మ పర్వం నుండి కర్ణుడి చరిత. 10వ రోజు యుద్ధంలో అర్జునుడి చేతిలో భీష్ముడు నేలకు ఒరిగాడు. అది తెలిసిన కర్ణుడు వెంటనే ఆ మహావీరుణ్ణి చూసేందుకు కురుక్షేత్రానికి వచ్చాడు. భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కోపం మాని తనను చల్లని చూపులతో పలకరించమని ప్రార్థించాడు. ఆ సందర్భంగా చెప్పిన భీష్ముడి మాటలను కర్ణుడు సున్నితంగా తిరస్కరించాడు. తనను నమ్ముకొని ఉన్న సుయోధనుడి నమ్మకాన్ని వమ్ము చేయలేను అన్నాడు. ఇంత జరిగాక ఇప్పుడు పాండవ పక్షం తను చేరడం ఇరుపక్షాలకు కీర్తిదాయకం కాదన్నాడు. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుందని తెలిపాడు. తాను యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతించమని వేడుకున్నాడు. భీష్ముడు సంతోషించి కర్ణుణ్ణి యుద్ధానికి అనుమతిస్తూ సుయోధనుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించి ఆయనకు మేలు చేయమని చెప్పాడు. కర్ణుడు భీష్ముడి బంధుప్రీతికి ఎంతగానో సంతోషించాడు. భీష్మునికి నమస్కరించి కర్ణుడు తన నివాసానికి బయలుదేరాడు. ఇక ద్రోణ పర్వంలో కర్ణుడి చరిత.
భీష్ముడి ఆశీస్సులు పొంది వచ్చిన కర్ణుడు దుర్యోధనాదులను కలిశాడు. తన పరాక్రమాదులను గూర్చి సైన్యం అంతా వింటూ ఉండగా చెప్పుకున్నాడు. కురుసేనలను ఉత్సాహపరిచాడు. దుర్యోధనుడు జరగవలసిన కార్యక్రమాన్ని గూర్చి అడిగినప్పుడు కర్ణుడు ధనుర్విద్య గురువైన ద్రోణుణ్ణి సర్వసైన్యాధ్యక్షుడిగా చేయమని చెప్పాడు. ద్రోణుడి తొలినాటి యుద్ధంలో కర్ణుడు విరాటరాజును అతని సైనికులను ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో కర్ణుడు విరాటుని చతురంగ బలాలను సంహరించాడు. రెండవ నాటి యుద్ధం ధర్మరాజును బంధించడమే లక్ష్యంగా జరిగింది. ద్రోణుడు తన సేనలను గరుడ వ్యూహంగా అమర్చాడు. ఆ వ్యూహంలో పృచ్ఛభాగ రక్షకుడుగా కర్ణుడు చతురంగ బల సమన్వితుడై నిలిచాడు. ద్రోణుడి రెండవ నాటి యుద్ధంలో అర్జునుడు విజృంభించి భగదత్తుణ్ణి అతని ఏనుగు సుప్రతికాన్ని వధించడంతో పాండవ సేనల్లో ఉత్సాహం పెరిగింది. భీమాదులు తోడురాగా అర్జునుడు కురుసేనలను తరమసాగాడు. అప్పుడు కర్ణుడు వచ్చి అర్జునుడిని అడ్డుకున్నాడు. ఇరువురి మధ్య సంకుల సమరం జరిగింది. కర్ణునకు సాయంగా దుర్యోధనాదులు వచ్చి చేరారు. కర్ణార్జునులు ఒకరిపై ఒకరు గరుడ వాయవ్య ఆది దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. యుద్ధభూమి రక్తపు టేరులతో భయానకంగా మారిపోయింది. సూర్యుడు అస్తమించడంతో యుద్ధం ముగిసింది. ద్రోణుడి మూడవ నాటి యుద్ధంలో పద్మ వ్యూహాన్ని ఛేదించి కురుసేనలను చీల్చి చెండాడుతున్న అభిమన్యుణ్ణి అడ్డుకోవడం ఎవరి తరమూ కాలేదు. అభిమన్యుడు దుర్యోధనుణ్ణి సమీపిస్తుండగా ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గమనించిన ద్రోణుడు తనతో పాటు కర్ణాదులను తీసుకుని వచ్చి అభిమన్యుణ్ణి అడ్డుకున్నాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అభిమన్యుడి బాణాల దెబ్బలకు కర్ణుడు తీవ్రమైన గాయాలతో అలసిపోయాడు. అన్న దైన్యస్థితి గమనించిన కర్ణుడి తమ్ముడు అభిమన్యుణ్ణి ఎదిరించి మరణించాడు. తమ్ముడి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కర్ణుడు తేరుకొని తిరిగి అభిమన్యుడితో తలపడ్డాడు. కానీ అభిమన్యుడి బాణాల జడిబాణను తట్టుకోలేక కర్ణుడు పారిపోయాడు. పద్మ వ్యూహంలో అభిమన్యుని వీర విన్యాసం చూసిన కర్ణుడు సైతం అభిమన్యుణ్ణి జయించడం ఎలాగో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. ద్రోణుడితో ఆలోచించాడు. అర్జునుడి కంటే అభిమన్యుడి బాణాల తీవ్రత బెట్టిదమైనదిగా ప్రశంసించాడు. ఏదో ఉపాయంతో అభిమన్యుని ఆట కట్టించమని ద్రోణుణ్ణి అడిగాడు. ద్రోణుడు వంచనతో కూడిన ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం మొదట కర్ణుడే వంచనకు పూనుకొని చాటుగా అభిమన్యుని బిల్లు విరిచాడు. వెంటనే ద్రోణుడు గుర్రాలను కూల్చగా కృపాచార్యుడు సారథిని చంపాడు. అప్పుడు అశ్వత్థామ, శకుని, కృతవర్మ మొదలైన వీరులందరూ ఒక్కటై అభిమన్యుని చుట్టుముట్టారు. కర్ణుడు ఆ విధంగా అభిమన్యుని మరణానికి ముఖ్య కారకుడు అయ్యాడు. ద్రోణుడి నాలుగవ నాటి యుద్ధంలో కర్ణుడు భీమునితో తలపడ్డాడు. ఇరువురు భయంకరంగా యుద్ధం చేశారు. ఇరువురి విల్లులు విరిగాయి, గుర్రాలు నేలకూలాయి, రథాలు నుగ్గు అయ్యాయి. భీముడు ఒక పక్క కర్ణుడితో యుద్ధం చేస్తూనే మరొక పక్క కర్ణుడి సేనలను పరిమార్చి తరిమి కొట్టాడు. కుపితుడైన కర్ణుడు శక్తి ఆయుధాన్ని భీమునిపై ప్రయోగించాడు. భీముడు దాన్ని ముక్కలు చేశాడు. భీముడు కర్ణుడి గుర్రాలను కూల్చి విల్లును విరిచాడు. అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముడు దుర్జయుణ్ణి కర్ణుడికి సాయంగా పంపాడు. దుర్జయుడు ఆటోపంతో వచ్చి భీముణ్ణి ఎదిరించాడు. కర్ణుడు చూస్తుండగానే భీముడు దుర్జయుని గుర్రాలను, సారథిని చంపి దుర్జయుని తల నరికి అతన్ని వధించాడు. ఆగ్రహోదగ్రుడైన కర్ణుడు రెట్టించిన శక్తితో భీముడితో తలపడ్డాడు. మళ్ళీ ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది. దుర్యోధనుడు కర్ణుడికి అండగా తన తమ్ముడు దుర్ముఖుణ్ణి పంపాడు. భీముడి చేతిలో దుర్ముఖుడు మరణించాడు. అది చూసి కర్ణుడు దుఃఖించసాగాడు. అదే అదనుగా భీముడు వాడి అయిన బాణాలను బలంగా ప్రయోగించాడు. ఆ బాణఘాతాలకు కర్ణుడు నిలువలేక వెళ్ళిపోయాడు. కర్ణుడు భీముని దాటికి తట్టుకోలేక పారిపోవడం సహించని దుర్మర్శనుడు మొదలైన దుర్యోధనుడు తమ్ముళ్ళు కర్ణుడికి అండగా వచ్చి భీమునితో యుద్ధానికి తలపడ్డారు. భీముడు వారిలో 5గురిని నేలకూల్చాడు. కర్ణుడు ఎంతగా తన విలువిద్య కౌశలాన్ని ప్రదర్శించినా భీముని జయించడం అతనికి సాధ్యపడటం లేదు. భీమునిదే పైచేయిగా ఉండటం చూసి దుర్యోధనుడు తన తమ్ములు చిత్రుడు మొదలైన 7గురిని కర్ణుడికి రక్షణగా పంపాడు. వారినందరినీ భీముడు సునాయాసంగా వధించాడు. తన ఎదుటనే కురుకుమారులు ఆ విధంగా మరణించడం చూసి కర్ణుడు తన బ్రతుకు ఎందుకని తనను తాను నిందించుకున్నాడు. భీముని చేతిలో తమ సోదరుల మరణాన్ని సహించలేని కురుపుత్రులు శత్రుంజయ మొదలైన 7గురు వచ్చి భీముణ్ణి చుట్టుముట్టారు. భీముడు వారిని కూడా వధించాడు. ఆగ్రహోదగ్రుడైన కర్ణుడు భీముని బిల్లును విరిచాడు. భీముడు ఖడ్గధారి అయి కర్ణుడి బిల్లు త్రుంచి పతాకాన్ని పడగొట్టాడు. భీముడు కర్ణుడి రథం మీదికి లంఘించాడు. కర్ణుడు రథం క్రింద బాగాన దాక్కున్నాడు. భీముడు కర్ణుణ్ణి వెతుకుతున్న సమయంలో కర్ణుడు ఒక్కుమ్మడిగా విజృంభించి తన బాణ పరంపరతో భీముణ్ణి ముంచివేశాడు. ఈ హఠాత్ పరిణామానికి పోయిన భీముడు కర్ణుడి నుండి తప్పుకునేందుకు ప్రయత్నించాడు. విరధుడు నిరాయుధుడు అయిన భీముని దీనావస్థను చూసి భీముణ్ణి తిండిపోతూ అని తూలనాడి కుంతికిచ్చిన మాట ప్రకారం భీముణ్ణి చంపకుండా కర్ణుడు విడిచిపెట్టాడు.
సాత్యకి భూరిశ్రవసుని వధించడం సహించని కర్ణుడు సాత్యకితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భీకర పోరాటం సాగింది. విజయ ఉత్సాహంలో ఉన్న సాత్యకి విజృంభించి కర్ణుడి గుర్రాలను, కర్ణుడి సారథిని వధించాడు. విల్లు విరిచి రథాన్ని, పతాకాన్ని పడగొట్టాడు. కర్ణుడు పరాజయం పాలై నిస్సహాయంగా నిలిచిపోయాడు. ఆ తర్వాత కర్ణుడు సైంధవుణ్ణి సమీపించేందుకు ప్రయత్నిస్తున్న అర్జునుణ్ణి అడ్డుకున్నాడు. ఆయనకు తోడుగా దుర్యోధన, కృపాచార్య, అశ్వత్థామ, వృషసేనాదులు ఉన్నారు. అర్జునుడికి అండగా భీముడు, సాత్యకి నిలబడ్డారు. ఇరు పక్షాలకు భయంకర యుద్ధం జరిగింది. కర్ణుడు విజృంభించి భీముణ్ణి, సాత్యకిని తీవ్రంగా గాయపరిచాడు. ఆగ్రహించిన అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి బాడి పదునైన బాణంతో కర్ణుడి గుండెకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణాన్ని అశ్వత్థామ అడ్డుకున్నాడు. ఇంతలో కర్ణుడు మరో విల్లు అందుకొని తిరిగి యుద్ధోన్ముఖుడు అయ్యాడు. అప్పుడు కర్ణ అర్జునుల మధ్య జరిగిన యుద్ధం చూసి అందరూ ఆశ్చర్య చకితులైనారు. దేవతలు పొగిడారు. అర్జునుడి దాటికి కర్ణుడు మరోసారి విరధుడు అయినాడు. అశ్వత్థామ కర్ణుణ్ణి తన రథం ఎక్కించుకొని శల్యునితో కలిసి అర్జునుణ్ణి ఎదిరించాడు. కృపాచార్యుడు, వృషసేనుడు కూడా ఎదిరించారు. అందరూ కలిసి అర్జునుని విజృంభణాన్ని అడ్డుకున్నారు. అర్జునుడు వీరినందరినీ చీకాకు పరుస్తూ సైంధవుడి దిక్కుగా సాగిపోయాడు. సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాడు. సైంధవ వధ అనంతరం కౌరవ సేనలు నిరసించాయి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడు హితబోధ విన్నాడు. కర్ణుడి వద్దకు వచ్చాడు. కర్ణుడు కూడా దుర్యోధనుడిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. విధి బలీయం అన్నాడు. ఆచార్యులను నిందించి ప్రయోజనం లేదన్నాడు. అంతా దైవబలం. మనం చేయవలసింది ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నం అందరం చేస్తూనే ఉన్నాము. ఇక ముందు ఏమి జరుగుతుందో చూడాలి అని చెబుతూ ఉండగా ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి తలపడ్డాయి. దుర్యోధన కర్ణాదులు తిరిగి యుద్ధానికి ఉన్ముఖులైనారు. కౌరవ సేనలను చికాకు పరుస్తున్న భీమ అర్జునులను నిలువరించేందుకు దుర్యోధనుడు కర్ణుణ్ణి ప్రేరేపించాడు. కర్ణుడు అప్పుడు బీరాలు పలుకుతూ ఉంటే కృపాచార్యుడు కర్ణుడి పౌరుషానికి ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం ఘట్టాలు ఉదాహరణగా చూపుతూ ఖండించాడు. అశ్వత్థామ కూడా కర్ణుడి వ్యర్థ ప్రలాపాలను ఖండించాడు. తర్వాత కర్ణుడు మాటలు ఆపి యుద్ధానికి పూనుకున్నాడు. కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి గుర్రాలను, సారథిని చంపి విరధుణ్ణి చేశాడు. కర్ణుడు పారిపోయాడు. కర్ణుడు పారిపోవడం చూసి కౌరవ సేనలు పారిపోసాగాయి. దుర్యోధనుడు పారిపోతున్న సేనలను నిలువరించేందుకు పూనుకున్నాడు. కర్ణుడు సహదేవుడితో తలపడి యుద్ధం చేశాడు. సహదేవుడి విల్లు విరిచి అతడు ప్రయోగించిన ఖడ్గము, గద, శక్తి మొదలైన ఆయుధాలు అన్నింటినీ ముక్కలు ముక్కలు చేశాడు. చివరకు కర్ణుడు సహదేవుణ్ణి తీవ్రంగా గాయపరిచి అతడి గుర్రాలను, సారథిని చంపాడు. కుంతికి ఇచ్చిన మాట ప్రకారం సహదేవుణ్ణి చంపకుండా అవమానకరంగా తూలనాడి పంపాడు. పాండవ పక్షంలోని వీరుడైన ద్రుమసేనుడు కర్ణుడితో తలపడగా కర్ణుడు అతన్ని వధించాడు. ద్రోణుడి 5వ నాటి యుద్ధంలో కర్ణుడు విజృంభించి పాండవ సేనలను చీకాకు పరచసాగాడు. అర్జునుడు ద్రోణుణ్ణి అడ్డుకోగా కృష్ణుడి సూచనతో ఘటోత్కచుడు కర్ణుణ్ణి ఎదిరించాడు. ఇరువురు అస్త్ర శస్త్రాలతో చాలాసేపు పోరాడినారు. ఘటోత్కచుడు తన మాయాశక్తితో సేనలను సృష్టించి వదలగా కర్ణుడు వాటినన్నింటినీ పరిమార్చాడు. ఇంకా ఘటోత్కచుడు పన్నిన మాయలను చాలా వరకు కర్ణుడు తన దివ్యాస్త్రాలతో పటాపంచలు చేయసాగాడు. ఘటోత్కచుడు తన మాయాశక్తిని పెంచి అనేక రూపాల్లో అందరికీ కనిపిస్తూ కౌరవ సేనలను పరిమార్చసాగాడు. ఆ భయానక దృశ్యం చూసిన కౌరవ సేనలు కర్ణుడి మీద కూడా ఆశ వదులుకొని ఆయన్ను, సేనలను రక్షించేందుకు ఇంద్రుడిచ్చిన శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించమని అరిచాయి. అదే సమయంలో ఘటోత్కచుడు కర్ణుడిపైకి రాసాగాడు. ఇక తన మరణం తప్పదని భావించిన కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడిచ్చిన శక్తిని ప్రయోగించాడు. అది ఘటోత్కచుని రొమ్ము చీల్చుకొని నింగికి ఎగిసిపోయింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి వధించాడు. ద్రోణాచార్యుడి మరణం తర్వాత అశ్వత్థామ సూచనతో దుర్యోధనుడు కర్ణుణ్ణి సర్వసైన్య అధ్యక్షుడిగా అభిషిక్తుణ్ణి చేశాడు. కర్ణుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. యాచకులకు విరివిగా దానాలు చేశాడు. అందరూ జయం కలగాలని దీవించారు. సుయోధనుడు తన పట్ల చూపుతున్న అభిమానానికి ప్రతిగా పాండవులను వధించి రాజ్యాన్ని అంతటినీ దుర్యోధనుడికి కట్టబెడతానని పలికాడు. అటు తర్వాత మహావైభవంతో కర్ణుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు. కర్ణుడు సైన్యాధిపతిగా తన మొదటి రోజు యుద్ధానికి రణరంగానికి వచ్చాడు. మకర వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ భాగములో తాను నిలిచాడు. ఉదర భాగములో సుయోధనుణ్ణి నిలిపి శకుణ్ణి, ఉలూకుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామను, కృతవర్మాది వీరులను వారి సైన్యాలను తగిన చోట్ల నిలిపి యుద్ధానికి సన్నద్ధమై నిలిచాడు. అప్పుడు ఇరుపక్షాల వారికి సంకుల సమరం జరిగింది. కర్ణుడు నకులుడితో యుద్ధం చేశాడు. ఇద్దరు వివిధ అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు. కర్ణుడు విజృంభించి
నకులుడి విల్లు త్రుంచి విరధుణ్ణి చేశాడు. విరధుడైన నకులుడు దిక్కుతోచక పరిగెడుతుంటే కర్ణుడు నకులుణ్ణి వెంబడించి పట్టుకొని అనేక విధాల నిందించి అవమానించి పంపాడు. కర్ణుడు పాండవ సేనలను చెల్లా చెదురు చేయడం చూసి అర్జునుడు వచ్చి కర్ణుడిని ఎదిరించాడు. అతడు ప్రయోగించిన బాణాలను నిర్వీర్యం చేసి తన సేనలు నిలిచేటట్లు చేశాడు అర్జునుడు. తర్వాత తీవ్రమైన బాణాలు ప్రయోగించి అర్జునుడు కౌరవ సేనలను దహింపసాగాడు. దాంతో కౌరవుల చతురంగ బలగాలు భయపడి పారిపోసాగినాయి. అదే సమయంలో సూర్యుడు అస్తమించి చీకట్లు ఆవరించాయి. యుద్ధం ఆగిపోయింది. కౌరవ శిబిరం ఆనాటికి ఓటమిని మూటగట్టుకొని విషాదములో మునిగిపోయింది. కర్ణుడి రెండవ నాటి యుద్ధానికి కౌరవ సేనలు సన్నద్ధమై వచ్చి యుద్ధభూమిలో నిలబడ్డాయి. కానీ కర్ణుడు రావడంలో ఆలస్యమైంది. కొంతసేపటికి సుయోధనుడు తన సోదరులతో కర్ణుడితో రణరంగానికి బయలుదేరాడు. దారిలో కర్ణుడు తన ఆయుధ సంపత్తిని అర్జునుడి ఆయుధ సంపదతో పోల్చి దుర్యోధనుడికి చెప్పాడు. తన పౌరుష ప్రభావాలు అర్జునుడి కంటే ఎక్కువే అని పలికాడు. కాకపోతే అర్జునుడికి కృష్ణుడంతటి వాడు సారథిగా ఉన్నాడు. సారథ్యములో కృష్ణుడంతటి వాడు శల్యుడు. అతడు తనకు సారథిగా ఉంటే అర్జునుడు అనే వాడిని లేకుండా చేస్తాను అని చెప్పాడు. కర్ణుడి మాటలకు సంతోషించిన దుర్యోధనుడు శల్యుణ్ణి కర్ణుడికి రథసారథిగా చేసేందుకు పూనుకున్నాడు. దుర్యోధనుడు చెప్పిన విషయం విన్న తర్వాత శల్యుడు తనలో తాను వితర్కించుకొని కొన్ని సూచనలు చేసి కర్ణుడికి సారథిగా ఉండేందుకు అంగీకరించాడు. కర్ణుడు సంతోషంతో ఇప్పటి వరకు తన సారథి అయిన వాడిని శల్య సారథ్యానికి తగినట్లుగా ఒక రథాన్ని సిద్ధం చేయించమని ఆదేశించాడు. ఆ సారథి ఒక గొప్ప రథాన్ని అన్ని హంగులతో సమకూర్చాడు. కర్ణుడు శల్యుడు ఆ రథానికి పూజలు చేసి దాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరారు. కర్ణుడు తన బల పరాక్రమాదుల గురించి పౌరుష ప్రభావాలను గురించి శల్యుడికి చెప్పసాగాడు. అవక్ర పరాక్రమోపేతులు దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన భీష్మద్రోణులు భీమార్జునులను సంవరించలేకపోయారు అని, వారు చేయలేని పనిని తాను చేసి తన భుజబలం నిరూపించుకుంటానని, సుయోధనుడి రుణం తీర్చుకుంటానని చెప్పాడు. తాను విక్రమిస్తే దేవేంద్రుడు సైతం తనను అడ్డుకోలేడని, దేవతలు పొగిడే విధంగా తాను ఈరోజు విజృంభించి శత్రునాశనం గావించి విజయం సాధిస్తానని పలికాడు. పరశురాముణ్ణి మెప్పించి పొందిన రథం, దివ్యమైన ఆయుధాలు తనకు ఉన్నాయని, వాటి సాయంతో విజయుణ్ణి అంతమొందిస్తానంటూ ఇంకా ఏవేవో ప్రగల్భాలు పలికాడు. అప్పుడు శల్యుడు కర్ణుణ్ణి నిరుత్సాహపరుస్తూ అర్జునుణ్ణి పొగడసాగాడు. శల్యుడు తన ప్రత్యర్థి అయిన అర్జునుణ్ణి పొగడడం కర్ణుడు సహించలేకపోయాడు. అయినా తన కోపాన్ని దిగమ్రింగి శల్యునితో ఇలా అన్నాడు. అర్జునుడితో తలపడి తాను భుజబల పరాక్రమాలు ప్రదర్శించినప్పుడు చూసి తనను పొగుడుతావని, అప్పటి వరకు వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టమని కర్ణుడు శల్యుడితో అన్నాడు. తనకు అర్జునుడి జాడ తెలిపిన వారికి గొప్ప కానుకలు ఇస్తానని అన్నాడు. కృష్ణార్జునులను జయించి వారి సంపదలన్నీ దానం చేస్తానన్నాడు. ఆ మాటలు విన్న శల్యుడు అర్జునుడితో తలపడాలని కర్ణుడు అనుకోవడం తన సావును తానే ఆహ్వానించినట్లు అవుతుందని, తన మాటలు విని ఇతర సైన్యాలతో యుద్ధానికి తలపడమని శల్యుడు కర్ణుడితో అన్నాడు. శల్యుడి మాటలు సహించని కర్ణుడు తనకు సారథిగా ఉండి శత్రుపక్షం వారిని పొగడటం తగదని, తన వద్దనున్న నాగాస్త్రము భార్గవ అస్త్రాదులతో కృష్ణార్జునులను పరిమార్చగలనని కర్ణుడు శల్యునితో అన్నాడు. అంతటితో ఆగక కోపాన్ని అంచుకోలేక కర్ణుడు శల్యుణ్ణి క్షత్రియ అధముడని, దుష్టుడని, పాండవ పక్షపాతి అని నిందిస్తూ తన కోపానికి గురి అయి మరణం కొని తెచ్చుకోకుండా రథసారథ్యం మాత్రం చేయుమని, వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టమని చెప్పాడు. కర్ణుడు శల్యుని మాటలు లెక్క చేయక తాను ఈరోజు అర్జునుడితో తలపడతానని, అప్పుడు అతనో తానో ఒక్కరే మిగులుతారని చెప్పాడు. తన సామర్థ్యం మీద తనకు నమ్మకమున్నా, దివ్యాస్త్ర శస్త్రాలు తనకు ఉన్నా, తనకు కలిగిన భార్గవ శాపము, విజయుడనే బ్రాహ్మణుడి శాపము తనను పట్టి పీడిస్తున్నాయంటూ వాటిని కర్ణుడు వివరించాడు. భార్గవ శాపాన్ని గురించి కర్ణుడు ఈ విధంగా చెప్పాడు. మహేంద్ర పర్వతం మీద ఉన్న భార్గవరాముణ్ణి కర్ణుడు అస్త్రవిద్యలు నేర్చుకునేందుకు ఆశ్రయించాడు. భార్గవరాముడు అనగా పరశురాముడు తొలుత కర్ణుణ్ణి శిష్యునిగా స్వీకరించాడు. కర్ణుడు భక్తి శ్రద్ధలతో గురువును సేవించాడు. కర్ణుడి భక్తికి, బుద్ధి కుశలతకు, ధైర్య సాహసాలకు మెచ్చి భార్గవరాముడు శస్త్ర విద్యలన్నీ నేర్పించాడు. భార్గవ అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని కర్ణుడికి ఉపదేశించాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో ఒక కీటకం కర్ణుడి తొడ క్రింది భాగం తొలిచేసింది. రక్తం కారుతున్నా భరించుకొని కదిలితే గురువుకు నిద్రాభంగం కలుగుతుందని కర్ణుడు నిశ్చలంగా ఉండిపోయాడు. గురువు నిద్రలేచి చూడగా అక్కడ రక్త ప్రవాహం కనిపించింది. కర్ణుణ్ణి అడిగి కారణం తెలుసుకున్న పరశురాముడు అతడు బ్రాహ్మణుడు కాదని, బ్రాహ్మణుడికి ఇంత స్థైర్య స్వభావం సిద్ధంగా ఉండదని తలంచి కర్ణుడి కులగోత్రాల సమాచారం అడిగాడు. గురువు ఆగ్రహానికి భయపడిన కర్ణుడు
తాను సూతపుత్రుడును అని నిజం చెప్పాడు. ఆగ్రహించిన గురువు తాను ఉపదేశించిన భార్గవాస్త్రము బ్రహ్మాస్త్రము అవసరానికి గుర్తుకు రాకుండా పోతాయని శపించాడు. కర్ణుడు చేసేది లేక తిరిగి వచ్చాడు. కర్ణుడు అర్జునుణ్ణి జయించాలనే పట్టుదలతో విలువిద్యను అభ్యాసం చేస్తున్న సమయంలో సంధించిన ఒక బాణం పొరపాటున ఒక హోమధేనువు దూడకు తగిలి అది మరణించింది. దాని యజమాని అయిన బ్రాహ్మణుడు విజయుడు అనే పేరు కలిగిన వాడు కోపించి, నీవు ఎవరిని జయించాలనే కోరికతో విలువిద్యను అభ్యసిస్తున్నావో అతడి చేతిలోనే మరణిస్తావు అని ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నప్పుడు రథచక్రం భూమిలో కృంగిపోతుందని శాపమిచ్చాడు. తాను చంపిన లేగ దూడకు బదులుగా 100 కొలది గోవులను ఇస్తానని తన సంపదలన్నీ గ్రహించి తనను శాపం నుండి అనుగ్రహించమని కర్ణుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంత వేడుకున్నా అతను కోపంతో దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, తన శాపం కర్ణుడి పరలోక ప్రాప్తికి మాత్రం అడ్డు తగలదని అదే ప్రాయశ్చిత్తమని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విధంగా తాను పొందిన శాపాలకు భయపడుతున్నానే గాని కృష్ణార్జునులకు కాదని కర్ణుడు శల్యునితో అన్నాడు. తనకు బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తున్నదని, కాబట్టి రథాన్ని అర్జునుడు ఉన్న దిక్కుగా పోనిమ్మని శల్యునికి చెప్పాడు. ఒక అల్పుడు గొప్పవాడితో పోటీ పడితే భంగపాటు తప్పదని తెలిపే కాకి హంస కథను శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కథతో కలత చెందిన కర్ణుడు శల్యునిపై కోపించాడు. శత్రువును కీర్తిస్తూ తనను నిరుత్సాహపరచడం ధర్మం కాదన్నాడు. సుయోధనుడు శల్యుణ్ణి తనకు రథసారథిగా నియమించడం చేత అన్నీ సహించి ఊరుకున్నానని, మద్రదేశీయులు నీచులని, అటువంటి నీచులకు రాజువైన నీవు నీచాతి నీచుడవు అని ఇక ఈ వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టి రథాన్ని ముందుకు నడిపించమని కర్ణుడు కోపంతో శల్యుణ్ణి ఆదేశించాడు. కర్ణుడి 2వ నాటి యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు ధర్మరాజుపై విజృంభించాడు. అడ్డు వచ్చిన సైనికులు అందరినీ చీల్చి చెండాడుతూ ఘోర యుద్ధం చేశాడు. పాంచాల రాకుమారులను అనేకులను సంవరించాడు. తిరిగి ధర్మరాజుతో తలపడ్డాడు. ఆ సమయంలో ప్రభద్రకులు కర్ణుణ్ణి అడ్డుకున్నారు. కర్ణుడు వారందరినీ సంవరించాడు. ప్రభద్రకుల మరణాన్ని సహించలేని పాంచాలురు కర్ణుణ్ణి ముట్టడించారు. ఆ యుద్ధంలో కర్ణుడు 25 మంది పాంచాలులను వధించాడు. ఆ తర్వాత పాంచాల రాకుమారులను 5 మందిని కూడా కర్ణుడు చంపాడు. అప్పుడు భీముడు కర్ణుణ్ణి అడ్డుకున్నాడు. దృష్ట దుమ్నాదులు అతనికి అండగా నిలబడ్డారు. కర్ణుడు విజృంభించి శత్రువులను చీల్చి చెండాడసాగాడు. భీముడు, దృష్టదుమ్నుడు, శిఖండి మొదలైన యోధులు కర్ణుణ్ణి నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కర్ణుడు వారినందరినీ చీకాకుపరిచి ధర్మరాజే లక్ష్యంగా ముందుకు సాగాడు. ధర్మరాజుపై బాణ పరంపర కురిపించాడు. ధర్మరాజు కూడా కర్ణుడికి ధీటుగా అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు. ధర్మరాజు ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని కర్ణుడు మధ్యలోనే ఖండించాడు. కర్ణుడు ధర్మజుని సారథిని చంపి ధ్వజాన్ని పడగొట్టాడు. కర్ణుడి దాటికి నిలువలేని ధర్మరాజు తొలగిపోయాడు. కర్ణుడు ధర్మజుణ్ణి వెంబడించి సూటిపోటి మాటలతో అవమానపరిచి పంపాడు. కర్ణుడు శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ధర్మరాజును అవమానించి పంపడం భీముడు సహించలేకపోయాడు. సాత్యకి మొదలైన యోధులు అండగా నిలబడగా కర్ణుణ్ణి ఎదిరించాడు. కర్ణుడు భీముని విల్లు విరిచి గాయపరిచాడు. కోపించిన భీముడు వజ్రాయుధం లాంటి బల్లాన్ని కర్ణుడిపై బలంగా విసిరాడు. అది కర్ణుడి వక్షస్థలం చీల్చుకుంటూ పోయింది. దాంతో కర్ణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. కర్ణుడి నాలుక కోస్తానని ఖడ్గధారి అయి వస్తున్న భీముణ్ణి శల్యుడు వారించాడు. దాంతో కర్ణుడు ఆనాటికి మృత్యుముఖం నుండి బయటపడ్డాడు. భీముడు శాంతించి వెళ్ళిపోవడంతో శల్యుడు రథాన్ని తోలుకొని తాను మరో దిక్కుగా వెళ్ళిపోయాడు. మూర్ఛపోయిన కర్ణుడు కాసేపటికి తెప్పరిల్లి తిరిగి భీమునితో తలపడ్డాడు. ఆ యుద్ధంలో ఇరువురి విల్లులు విరిగాయి. ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అది చూసి శకుని 3000 మంది యవన సైనికులను కర్ణుడికి అండగా పంపాడు. భీముడు వారితో యుద్ధం చేస్తూ ఉండగా కర్ణుడు పోయి ధర్మరాజుతో తలపడ్డాడు. అతడి సారథిని చంపాడు. అది చూసి సాత్యకి వచ్చి కర్ణుడితో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాల సేనల మధ్య భీకరంగా సంకుల సమరం ఘోరంగా జరిగింది. దృష్టదుమ్నుడి చేతిలో దుర్యోధనుడు భంగపడటం చూసి కర్ణుడు అతన్ని ఆదుకునేందుకు వచ్చాడు. అప్పుడు తనను ఎదిరించిన పాంచాల కుమారులను 8 మందిని కర్ణుడు వధించి ముందుకు సాగాడు. చేది వీరులు 11 మంది వచ్చి కర్ణుడిని ఎదిరించారు. వారిని కూడా కర్ణుడు సంహరించాడు. ఆ విధంగా కర్ణుడు పాండవ సేనలను చీకాకుపరుస్తూ అనేక మంది యోధులను సంహరించాడు. అటు పిమ్మట కర్ణుడు పాంచాల సేనలతో యుద్ధం చేశాడు. ఆ సేనలను చీల్చి చెండాడి అనేక మంది వీరులను వధించాడు. అప్పుడు దృష్టదుమ్నుడు కర్ణుణ్ణి అడ్డుకొనగా ఇరు సేనలకు సంకుల సమరం జరిగింది. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజుతో తలపడి తీవ్రంగా గాయపరిచాడు. తొలగిపోతున్న ధర్మజుణ్ణి కర్ణుడు వెంబడించి బాధించసాగాడు. అది చూసిన నకుల సహదేవులు కర్ణుణ్ణి అడ్డుకున్నారు. అయినా కర్ణుడు వారిని దూరంగా తరిమి ధర్మజుణ్ణి వెంటాడసాగాడు. అదే సమయంలో దుర్యోధనుడు భీముని చేతిలో చిక్కాడు. శల్యుడు ఆ విషయం కర్ణుడికి చెప్పి
చెప్పి రథాన్ని భీముడి దిక్కుగా మరల్చాడు. కర్ణుడు అటు వెళ్ళగా ధర్మజుడు నకుల సహదేవులతో తమ శిబిరం దిక్కుగా నడిచాడు. అర్జునుడి దాటికి నిలవలేని కురుసేనలు చెల్లా చెదరైపోతూ ఉండగా కర్ణుడు వారిని నిలువరిస్తూ శత్రుసేనలపై భార్గవ అస్త్రాన్ని ప్రయోగించాడు. అంతటా ఆ భార్గవ అస్త్రం పలు రూపాల్లో వ్యాపించి శత్రు బలగాలను అల్లకల్లోలం చేసాగింది. ఆనాటి కర్ణుడి ప్రతాపాన్ని అర్జునుడు సైతం ఎదిరించలేకపోయాడు. భీముడు మాత్రం కర్ణుడిని ఎదిరించి యుద్ధం చేయసాగాడు. భీముడి దాటికి తట్టుకోలేని కురుసేనలు పారిపోయి కర్ణుడి చెంత చేరాయి. కర్ణుడు విజృంభించి పాండవ సేనలను చెల్లా చెదురు చేయసాగాడు. భీముడికి అండగా నకుల సహదేవులు, దృష్టదుమ్నుడు, శిఖండి, ఉప పాండవులు నిలిచారు. అందరూ కలిసి కర్ణుడిని ఎదిరించారు. అందరినీ కర్ణుడు తన బాణాల జడి బాణలో ముంచేశాడు. పాంచాల, చేది, మత్స్యాది రాజులపై బాణాలు గుప్పించాడు. కర్ణుడి దాటికి తట్టుకోలేని పాండవ బలగాలు నిబ్బెరపోయి పరుగెత్తసాగాయి. అది గమనించిన అర్జునుడు కర్ణుడిని అడ్డుకునేందుకు పూనుకున్నాడు. అర్జునుడు గావించే యుద్ధ బీభత్సాన్ని శల్యుడు వర్ణిస్తూ కర్ణుడికి చెప్పడం మొదలుపెట్టాడు. అన్నీ విన్న కర్ణుడు రథాన్ని అర్జునుడికి ఎదురుగా పోనిమ్మని చెప్పాడు. అంతలో దుర్యోధనుడి ఆదేశంతో కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, శకుని మొదలైన వారు వెళ్లి అర్జునుడిని ఎదిరించారు. కర్ణుడు శత్రుసేనలతో భీకరంగా పోరాడుతూ సాత్యకి, దృష్టదుమ్నుల గుర్రాలను కూల్చాడు. కేకేయ రాజకుమారుణ్ణి వధించాడు. ఆగ్రహించిన కేకేయ రాజు కర్ణుడి కొడుకు ప్రసేనుణ్ణి చంపాడు. ఆగ్రహించిన కర్ణుడు కేకేయ రాజును వధించాడు. ద్రుపదుడి కొడుకు సుదేవుణ్ణి చంపి సుతసోముడి పొగురు కర్ణుడు అనిచాడు. పాంచాల వీరులు చుట్టుముట్టగా కర్ణుడు ఆ సేనలను చీకాకుపరిచాడు. అప్పుడు ఉత్తమౌజుడు, శిఖండి మొదలైన వీరులు అనేకులు చేరి కర్ణుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడి పెద్ద కుమారుడు వృషసేనుడు విజృంభించి పాండవ సేనలను తరుముతూ సంహరిస్తున్న సమయంలో అర్జునుడు అడ్డుపడి ఆ వృషసేనుణ్ణి వధించాడు. ఆగ్రహోదగ్రుడైన కర్ణుడు అర్జునుడితో తలపడ్డాడు. దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన కర్ణ అర్జునులు ద్వంద్వ యుద్ధానికి దిగారు. ఇరువురు ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు. ఆగ్నేయాది దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు. ఆ యుద్ధంలో కర్ణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసి దుర్యోధనుడు తన సేనాపతులను అర్జునుడిని ముట్టడించవలసిందిగా ఆదేశించాడు. వారంతా కలిసి అర్జునుడిపై దాడి చేశారు. అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే శత్రు సేనలను తరిమికొట్టాడు. కర్ణుడు తాను అర్జునుడి చావు కోసం దాచి ఉంచిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అది గమనించిన కృష్ణుడు రథాన్ని భూమిలోనికి తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన ఆ నాగాస్త్రం అతడి కిరీటాన్ని మాత్రం తొలగదోసి వెళ్ళిపోయింది. అర్జునుడు బ్రతికిపోవడం చూసి నాగాస్త్రం తిరిగి అర్జునుడి మీదికి వచ్చింది. కృష్ణుడు నాగాస్త్రాన్ని గురించి అర్జునుడికి వివరించి దాన్ని ఖండించమని చెప్పాడు. వెంటనే అర్జునుడు ఆ నాగాస్త్రాన్ని తుత్తునియలు చేశాడు. కర్ణ అర్జునుల పోరు భీకరంగా సాగుతున్న సమయంలో విజయుడనే బ్రాహ్మణుని శాపం కారణంగా కర్ణుడి రథచక్రం భూమిలో కృంగిపోయింది. అదే సమయంలో పరశురాముడి శాప కారణంగా అతడు సాధించిన భార్గవ అస్త్రం కర్ణుడికి జ్ఞాపకం రాలేదు. అయినా కర్ణుడు యుద్ధం సాగిస్తూనే రథచక్రాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడు. అది అంతకంతకు కృంగిపోతూ చివరికి రథం తిరగబడింది. కర్ణుడు రథం దిగి రథాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తూ ఈ పరిస్థితుల్లో తనపై బాణాలు వేయడం ధర్మం కాదని ధర్మసూత్రాలు పలికాడు. అప్పుడు కృష్ణుడు కల్పించుకొని మొదటి నుండి కర్ణుడు దుర్యోధనాదులు చేసిన అధర్మాలు ఏకరువు పెట్టి అటువంటి అధర్మ పరులకు ఇటువంటి ఇక్కట్లు తప్పవని దెప్పిపొడిచాడు. కృష్ణుని సూచనతో అర్జునుడు వజ్రాయుధంతో సమానమైన శస్త్రాన్ని రుద్రమంత్రంతో పూరించి కర్ణుడిపై ప్రయోగించాడు. అది భీకర ధ్వనులతో గొప్ప వెలుగులతో పోయి కర్ణుడి శిరస్సును ఖండించింది. దాంతో కర్ణుడు నేలకు ఒరిగాడు. కౌరవ సేనలు నిశ్చేష్టితమయ్యాయి. లోకోత్తర వీరుడైన కర్ణుడు మరణానంతరం వీరస్వర్గం అలంకరించాడు. కర్ణుడికి తన జన్మ రహస్యం తెలిసాక కూడా పాండవులకు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఎందువల్ల అనే ప్రశ్నకు సమాధానం ఇది. కర్ణుడిలో కొంత దానగుణం తప్ప ఏ ఇతర మంచి గుణాలు లేవు. అందుకే బ్రహ్మర్షి వ్యాసుడు, కవిబ్రహ్మ తిక్కన కూడా కర్ణుణ్ణి దుష్ట చతుష్టయములో ఒకనిగా చేర్చారు. అంగరాజ్యము ఇచ్చి దుర్యోధనుడు ఆదరించాడు అనే విశ్వాసంతోనే కర్ణుడు దుష్ట కార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతూ ఉంటారు. కానీ అది నిజము కాదు. అంత విశ్వాసమే కర్ణుడికి ఉంటే పంతాలకు పోయి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లకుండా 10 రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అనగా దుర్యోధనుడి కంటే అతనికి తన స్వంత పంతాలే, పట్టింపులే ముఖ్యం. అంతేగాక కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం అన్నీ కలిగి ఉన్నవాడే. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే మోసంతో. మొట్టమొదట కురుపాండవ యుద్ధ విద్యల ప్రదర్శనలో తాను పాల్గొనాలని వచ్చాడు.
కానీ అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అది కర్ణుడి అసూయకు నాంది. ఎలాగో ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే అందరూ అతన్ని అర్జునుడి కన్నా గొప్ప అని పొగడలేదు, కౌరవులు తప్ప. అందుకే ఏనాటికైనా అర్జునుడిని ఓడించాలి అనుకున్నాడు. కానీ ద్రౌపది స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం ఇలా అనేక సార్లు అర్జునుడి ముందు కర్ణుడు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో అర్జునుడో ఎవరో ఒక్కరే ఉండాలని నిర్ణయించుకొని అర్జునుడిపై పగబట్టాడు. నిజం చెప్పాలంటే అర్జునుడు ఏమీ అంతగా కర్ణుణ్ణి అవమానించలేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా కర్ణుణ్ణి భీముడే అవమానించి మాట్లాడినాడు. మరియు దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడే. స్నేహితుని శత్రువు కనుక పగబడితే భీమునిపై పగబట్టాలి కర్ణుడు, కానీ అర్జునుడిపై పగబట్టాడు. అది కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవుల్లో ఎవరు దొరికినా చంపను, కానీ అర్జునుణ్ణి మాత్రం వదలను అన్నాడు కుంతీదేవితో. అర్జునుణ్ణి చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్రుని వద్ద శక్తి అనే ఆయుధం తీసుకున్నాడు. 10 రోజుల పాటు యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకు తాను విశ్రాంతి తీసుకొని కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే. కర్ణుడి జన్మరహస్యం ధర్మరాజుకు తెలిస్తే ధర్మరాజు తనకు ఉన్నదంతా కర్ణుడికే ఇచ్చేసేవాడు. పాండవులంతా అతనికి అనుచరులుగా ఉండేవాళ్ళు. కానీ కర్ణుడికి కావలసింది ఆ భాతృప్రేమ, మాతృప్రేమ కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులు కాదు. అర్జునుణ్ణి ఓడించాలి, తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి, లేదా అర్జునుణ్ణి చంపేయాలి. మరి పాండవులతో కలిసి జీవిస్తే తన అసూయ పూరిత దుష్ట ఆశయం నెరవేరదు కదా. అందుకే అతడు ఆజన్మాంతం పాండవ వ్యతిరేకిగానే మిగిలిపోయాడు. దానశీలి కర్ణుడు, త్యాగశీలి భీష్ముడు, వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఇది. దానం విషయంలో కర్ణుడికి చాలా పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ బాల్యం నుండి కర్ణుడికి దానగుణం ఎక్కువ అని భారతం చెబుతుంది. అలాగే కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం కవచకుండలాల దానం అంటారు పెద్దలు. అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు కదా. కర్ణుడి స్వంతం ఆ కవచకుండలాలు. ఆ కవచకుండలాల దానం కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. ఇక భీష్ముడి సంగతి. భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగం అది. మరో విషయం ఏమిటంటే ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితం కాదు. అప్పటికీ ఇంకా భీష్ముడు రాజు కాదు, యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా అది సంపూర్ణ త్యాగం కూడా కాదు. కర్ణుడు కవచకుండలాలను దానం చేశాడు. కానీ అంతకంటే గొప్పదైన శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా తీసుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి దానఫలం ఉండదు. కర్ణుడు తన పూర్వజన్మలో 100 కవచాలు కుండలాలతో ఉండగానే నరనారాయణల ముందు నిలవలేకపోయాడు. ఇక ఈ జన్మలో కేవలం 1 కవచంతో శ్రీకృష్ణ అర్జునుల ముందు నిలవగలడా? ఆ కవచం శక్తి ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి అర్జునుడిని కూడా చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే ఈ విషయంలో మోసపోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే మోసపోయాడు. ఈ దానం సందర్భంలో కర్ణుడు ఇంతటి చాకచక్యం చూపించాడు. భీష్ముడి విషయానికి వస్తే అతను కూడా రాజ్యాన్ని వదిలేశాను అన్నాడు. దానికి ప్రతిఫలంగా తాను కోరుకునే వరకు మృత్యువే దరికి రాకుండా మంచి వరాన్నే పొందాడు. అంటే ఇతను తన త్యాగానికి ఫలితాన్ని తీసుకున్నాడు. పైగా సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకు సుమారు 25 సంవత్సరాలు రాజ్యపాలన మకుటం లేని మహారాజుగా కూడా చేశాడు. అనంతర కాలంలో చివరి వరకు కూడా కింగ్ మేకర్గా బ్రహ్మాండమైన రాజభోగాలను భీష్ముడు అనుభవించాడు. ఈ విధంగా కర్ణుడు, భీష్ముడు తగిన ప్రతిఫలాలను పొందడం వల్ల వారి చర్యల్లో అంత గొప్పదనం ఏమీ లేదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా ధర్మరాజును చెప్పుకోవచ్చును. ఎందువల్లనంటే అరణ్యవాస కాలంలో తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా తమనే నమ్ముకొని తమ వెంట అరణ్యాలకు వచ్చిన వేలాది అమాయక ప్రజల కోసం సూర్యుని గురించి ధర్మరాజు తపస్సు చేసి అక్షయపాత్ర సంపాదించి ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా వేలాది ప్రజలకు ప్రతిరోజు అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి అక్కడి భూమిలో ఉన్న నిధులను సాధించి తెచ్చి అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి వారు కోరినంత బంగారాన్ని, ఇది స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు కర్ణ భీష్ముల కంటే గొప్పవాడు. కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకొని ఇంద్రుడు అతని కవచాన్ని కాజేశాడు అని, కురుక్షేత్రంలో కర్ణుణ్ణి శల్యుడు తన మాటలతో కుంచింపజేశాడని, రథచక్రం భూమిలో కృంగిన సమయంలో అర్జునుడు అతన్ని చంపేశాడు అని, ఇవేవి జరిగి ఉండకపోతే కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయేవాడని కొందరు అంటూ ఉంటారు. ఇందులో నిజాలు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇది.
కర్ణుడు వీరుడే కానీ అర్జునుడితో ఏమాత్రము సమానుడు కాదు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు అర్జునుడితో ఓడించబడ్డాడు. ఘోషయాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరథుడు అర్జునుడి చేతిలో ఓడిపోయినవాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుణ్ణి పడగొట్టి అతని తలపాగా కుచ్చు తీసుకుపోయినవాడు అర్జునుడే. కురుక్షేత్రంలో ఒకే రోజున 5 సార్లు భీముడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి మరో 5 దుర్మార్గులతో కలిసి వచ్చి అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన పిరికి పంద కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణి సైంధవుణ్ణి చంపుతానని చెప్పి మరి కర్ణుడి కళ్ళ ముందే వాళ్ళిద్దరినీ అర్జునుడు చంపేశాడు. ఘటోత్కచుడి చేతిలో చావు దెబ్బలు తిని గత్యంతరం లేక తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రశక్తిని ఉపయోగించి ఘటోత్కచుడిని చంపిన భయస్థుడు కర్ణుడు. ఇది కర్ణుడి వీరత్వం సంగతి. ద్రౌపది స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాల్లో కూడా కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి. అయినా అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఎంతటిదో కర్ణుడికి అర్థమైపోయింది. అందుకే ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి అర్జునుడిని చంపగల శక్తి ఆయుధం తీసుకున్నాడు ఈ దానకర్ణుడు. శల్యుడు తన మాటలతో కర్ణుడి మనసు పాడు చేయటం సంగతి ఎలా ఉన్నా ఒక సన్నివేశంలో కర్ణుడి ప్రాణాలనే శల్యుడు రక్షించాడు. 17వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజును కర్ణుడు తిట్టినట్లుగా తెలిసిన భీముడు వెళ్ళి కర్ణుడితో యుద్ధం చేసి అతన్ని మూర్ఛపోగొట్టాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకు ఉరికాడు భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరిచి మూర్ఛలో ఉన్నవారి నాలుక కోయరాదని చెప్పి కర్ణుణ్ణి రక్షించాడు. ఇక రథచక్రం కృంగిపోయినప్పటి సంగతి. చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపలేదు. ఎంత ఎత్తుతున్నా రథచక్రం రాకపోవడంతో శాపవశాన ఆ చక్రం ఇక రాదని మరో రథం తెచ్చుకున్నా ఇదే గతి పడుతుందని తెలుసుకున్న కర్ణుడు ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. అర్జునుడు రథంపైన, కర్ణుడు నేలపైన ఉన్నందువల్ల కర్ణుడు ఓడిపోయాడు అనుకోవద్దు. కర్ణుడిని ఓడించిన చిత్రరథుడు రథంపై ఉండి యుద్ధం చేయగా నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అది వీరత్వం అంటే. ఇక్కడ గమనించవలసింది ఏమంటే ఏ శాపాలు వగైరాలు లేకున్నా కూడా కర్ణుడు మాత్రం ఏ నాటికి అర్జునుణ్ణి గెలవలేడు.